ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. సో మీరు వచ్చేసి ఎటువంటి యాప్స్తో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసి గూగుల్లో రిమూవ్ బీజీ అనేది సెర్చ్ చేయండి. రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ remove.bg అని ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్ని అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు మీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో మనకి ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలాగైతే రిమూవ్ అయితే చేసేసేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి మీరైతే మీ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా, మీరు చూడొచ్చు మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా రిమూవ్ చేసేసింది అనమాట. అండ్ అలాగే ఒకవేళ మీకు కనుక ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే కొద్దిగా మీరు ఇంకా రిమూవ్ చేయలేదు సరిగ్గా అనుకుంటే ఇక్కడ ఎరేజ్ అండ్ రీస్టోర్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎరేజ్ సెలెక్ట్ అయ్యి ఉంది, అంటే మనం ఎరేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఎరేజ్ చేయాల్సి ఉంటే మీరు కావాలంటే బ్రష్ సైజును కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో నేను బ్రష్ సైజ్ తగ్గించి కావాలంటే మీరు ఇక్కడ జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసి నాకు ఇంతవరకు వద్దనుకుంటున్నాను. సో ఇంతవరకు నేను ఇలా పెట్టేసి అనుకోండి, నాకు అంతవరకు రిమూవ్ అయితే చేసేస్తుంది అనమాట, అంటే ఎరేజ్ చేసేస్తుంది. ఏదైనా మనకి ఎరేజ్ అయిపోయింది దాన్ని మనం రీస్టోర్ చేయాలి పొరపాటున అంటే సో రీస్టోర్ క్లిక్ చేయండి. సో రీస్టోర్ క్లిక్ చేశాక బ్రష్ సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే రీస్టోర్ అవ్వాలో సో అక్కడ మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు అయితే రీస్టోర్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు చూడొచ్చు మనకి అలా రీస్టోర్ అయిపోయిన తర్వాత డన్ క్లిక్ చేశారనుకోండి, మనకి యాస్టీజ్ రీస్టోర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యాడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, మనం అయితే రిమూవ్ చేసేస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ కూడా ఇమేజ్ మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఇలా వచ్చింది. మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు వచ్చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఇమేజెస్ ని కూడా మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓకే అనుకుంటే డన్ క్లిక్ చేసేసి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ క్రియేట్ డిజైన్ క్లిక్ చేశారనుకోండి, మీరు వచ్చేసి డిజైన్స్ కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, క్యాన్వా యూస్ చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.